ఈరోజు ఉగాది సందర్భంగా షడ్రుచుల మేళవింపు ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలి, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజు గారు. వారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పటి జనరేషన్లో ఉగాది పచ్చడి అంటే రకరకాల రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు కేవలం షడ్రుచులు మాత్రమే ఉంటుండే, కానీ ఇప్పుడు చూస్తే అందులో చాలా రకాలు మిక్స్ అయిపోతున్నాయి. కొన్ని వాటర్గా కొద్దిగా ఏంటంటే చిక్కగా రకరకాల ప్రిపరేషన్లు అవుతున్నాయి. పుట్నాలు ఇట్లా ఇష్టం వచ్చినవి చేసేస్తున్నారు. మన శాస్త్రీయ ప్రకారము మనం ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలి, అందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి అన్నది మా కోసం ఒకసారి చెప్తారా? తప్పనిసరిగానమ్మా. ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల యొక్క మేళవింపు అంటారమ్మా. అంటే 6 రుచుల యొక్క మిళితమే, అంటే 6 రుచులు కలపడమే ఉగాది పచ్చడి అని. అందుకు మనం 6 రుచులకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మనం తీసుకున్నామమ్మా. అది మొట్టమొదటిగా తీపి చెప్దాం. మధుర రసం, బెల్లం, తర్వాత చింతపండు అమ్మ, మామిడికాయ ముక్కలు, మామిడికాయ తురుము, ఇది వేప పువ్వు, ఇది సాల్ట్ అమ్మ, ఇది పెప్పర్. అంటే రెడ్ చిల్లీస్ కన్నా ఇది సేఫ్ అని మనం ఎక్కువ గుణాలు దీనికి కలిగి ఉన్నాయి కాబట్టి అమ్మ మనం పెప్పర్ని తీసుకోవడం జరిగింది. మిరియాల పొడి అంటే మన పూర్వీకుల్లో కూడా ఎక్కువ మిరియాలే వాడేవారు. తర్వాత ఎప్పుడో మిరపకాయలు వచ్చాయి. మిరపకాయలు వచ్చినాయి. అంటే అనేక రకాల గుణాలు ఉన్నాయమ్మా మిరియాల్లో. అంటే ఇదే మిరియాలని మీరు నేతిలో వేపించుకున్నామా అంటే ఏం చేయాలంటే ఒక 100 గ్రామ్స్ నెయ్యి ఉందనుకోండి, దాంట్లో ఒక 20 గ్రాములు మిరియాలు వేయాలమ్మా. అవి బాగా వేగిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మాడిపోయినట్టుగా అయిపోతాయి. తీసేసి ఆ నెయ్యి కనుక మీరు మొదటి ముద్దలో ప్రతిరోజు అన్నంలో తింటే అమ్మ హిమోగ్లోబిన్ కానీ లేదు ఆర్బీసీ తక్కువ ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన రక్త వృద్ధి అయ్యమ్మా. మంచిగా రక్తం వృద్ధి అయ్యి హిమోగ్లోబిన్ అవి కూడా తగ్గుతాయి, బాగా పెరిగి ఆ ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే అదమ్మా. ఓకే సార్, మరి దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి అంటే ఫస్ట్ని మనం చింతపండు గొజ్జు తీసుకోవాలమ్మా. ఈ చింతపండు ఏదైతే ఉందో దీన్ని మనం వాటర్లో నానబెట్టుకుని ఒక గొజ్జుగా మనం తీసుకున్నామా. ఆ గొజ్జును ఒక డిష్లోకి తీసుకున్న తర్వాత అందులో బెల్లం కలుపుకోవడం. బెల్లం తర్వాత మనం మామిడికాయ తురుము, మామిడికాయ తెచ్చుకుని చెక్క తీసుకున్నామా. పైన ఏదైతే మనకి తొక్క అనేది ఉందో దాన్ని తీసుకుని జాగ్రత్తగా సన్న ముక్కలు తరుక్కోవాలమ్మా ఇలాగా. దాని తర్వాత వేప పువ్వు కూడా ఈనెలు సెపరేట్ చేసి ఫ్లవర్ని మనం ఇలా సెపరేట్ చేసుకోవాలమ్మా. ఆ తర్వాత దానికి సరిపడి మనం సాల్ట్, ఉప్పు తెచ్చుకున్నాం. రాక్ సాల్ట్ అమ్మ ఇది. ఇందులో కూడా మన మామూలు ఉప్పు కన్నా రాక్ సాల్ట్లో లక్షణాలు ఎక్కువ కాబట్టి మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయమ్మా రాక్ సాల్ట్లో. అదేవిధంగా క్రిమిని హరించే గుణం అనేది రాక్ సాల్ట్లో ఎక్కువ ఉంటుందమ్మా. ఇంకొక విచిత్రం ఏంటంటే సముద్రపు ఉప్పు కనుక పాలలో కలిపితే ఇరిగిపోతుందమ్మా. రాక్ సాల్ట్ కలిపితే పాలు ఇరగవమ్మా. అంచేత పాలతోటి కూడా ఈ సాల్ట్ తీసుకోవచ్చు. అంత అద్భుతమైన గుణం రాక్ సాల్ట్కి ఉంటుందండి. సరే, ఇప్పుడు చింతపండు గుజ్జు అన్నారు కదా, ఇది మనము పూర్తిగా తీసుకున్నామా. ఒక 10-15 నిమిషాలు నానబెట్టిన తర్వాత ప్రిపేర్ చేసుకున్నామా. ఏదైతే మిగిలిపోయిన పదార్థం అది ఉందో అది సెపరేట్ చేసుకోవాలి. ఓన్లీ గుజ్జు మాత్రమే తీసుకోవాలండి. ఇది ఎంత వంతు తీసుకోవాలి సార్? అది ఒక భాగం అయితే అందులో సగం వరకు బెల్లం తీసుకోవాలమ్మా. అది తీపిగా ఉండాలి అనుకున్న వాళ్ళకి సగం తీసుకోవాలి. లేదు మాకు పులుపు ఇష్టం, చేదు ఇష్టం అనుకుంటే రుచిని బట్టి ఆ పదార్థం ఎక్కువ వేసుకోవాలి. మనం సగం తీసుకుందామమ్మా. సగం. ఓకే సార్. బాగా కలపండి అమ్మా అది కరిగే వరకు. సో బెల్లం కూడా మనము సన్నగా తురిమేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇది ఆర్గానిక్ బెల్లం. ఇది కూడా ఓకే పూర్తిగా మందులు కానీ ఏమీ వాడకుండా చేసిన బెల్లం అన్నమాట. బెల్లం కలర్ని బట్టి మనం చెప్పొచ్చు. నల్లగా ఉన్నది అంటే అది ఆర్గానిక్. అవును, కొంతమంది నల్లగా ఉంటే ఇష్టపడరు అనేసి దాంట్లో ఏవేవో కెమికల్స్ అవన్నీ కలిపి తెల్ల కలర్ వచ్చేటట్టు చేస్తూ ఉంటారు. హైడ్రోస్ అని కలుపుతారమ్మా. అది చాలా విషం అమ్మా. అది దానివల్ల వైట్నర్ వస్తుంది అనమాట. బెల్లం అనేది తెల్లగా వస్తుంది. ఈ బెల్లం నల్లగా ఉన్న కాలమ్మా ఈ బెల్లం చేసేటప్పుడు ఇందులో సున్నం కలుపుతారమ్మా. లైమ్, గొల్ల సున్నం అంటాం కదా, గొల్లల్ని ఉడకబెట్టిన సున్నాన్ని ఇందులో దగ్గర బెల్లంలో కూడా ఇది వండేటప్పుడు కలుపుతారమ్మా తప్పనిసరిగా. కలపడం వల్ల అందుకనే బెల్లంలో అతిగా కాల్షియం ఉంటుందని చెప్పడం. ఎందుకంటే ఆ సున్నం కలపడం వల్ల ఆ పానకం యొక్క రంగు మారి బ్రౌన్ కలర్ వస్తుందమ్మా, లేకపోతే పూర్తి బ్లాక్ వస్తుంది.
ఓకే, అది. సరే అయిపోయింది సార్. బెల్లం కలిపాము. బెల్లం కలిపారమ్మా, చింతపండు జ్యూస్ అయింది, దాంట్లో బెల్లం కలిపారు. తర్వాత వేప పువ్వు వేసుకోండి అమ్మా. ఓకే, వేప పువ్వు మీ టేస్ట్కి సరిపడి వేసుకోవాలమ్మా. అది ఓకే, ఇది తక్కువే ఉంది కాబట్టి మొత్తం వేసేయండి అమ్మా. మొత్తం వేసేయాలా? పర్వాలేదు, వేయండి అమ్మా. సో చాలామంది చేదు ఇష్టపడరు, పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ ఈ వేప పువ్వులు అయితే చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ ప్రతి ఎన్నో ఒక్కరు రకాల ప్రయోజనాలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో కూడా మన వాళ్ళు ఈ పచ్చళ్ళలో దీన్ని వేప పువ్వు వాడాలి అన్నట్టు పెట్టారు. మీకు స్టమక్లో ఉన్న క్రిములన్నీ కూడా చనిపోతాయమ్మా. ఓకే, అదేవిధంగా పైత్యం అనేది తగ్గిస్తుంది, శరీరంలో ఉన్న పైత్యాన్ని. ఆ పైత్య రసం అనేది పర్ఫెక్ట్గా ఎంత ఊరాలో అంత మనకి పిత్త గ్రంథి అనేది పైత్యం ఊరుతున్నాము. ఆ పిత్త గ్రంథిలో అతిగా వర్క్ చేసిన తగ్గించి అనేక రకాల చర్మ వ్యాధుల మీద కూడా ఈ వేప పువ్వు అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మామిడికాయ తురుము తీసుకుంటాం. చాలా మందికి ఇష్టమైన మామిడికాయ. నాకు తెలిసి అయితే ఎక్కువే కలుపుకుంటారు అందరూ, మనం కూడా ఫుల్ మనం సపరేట్ మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చింతపండుతో మనకు కావాల్సిన పదార్థం ఇప్పుడు సాల్ట్ తీసుకుందామా. I got facts over facts over tracks, this and that, spitting slow, spitting fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness, hilarious, you think you're worth my time, you're delirious, mysterious, because you are not a fake exterior, inferior, you know I'll always be a bit superior, get off of me, this ain't no humble brag, I want you to hear words, you can say them back, I want you to feel free from the chains that last, and you believe in what you ఒక got, you ఋతువు was మారి built ఇంకొక to ఋతువులో last, yeah. కాలంలో ఏమవుతుందంటేనమ్మా, మనం చలి శీతాకాలం అంటే చలి గాలి నుంచి వేడి గాలి, శీతాకాలం నుంచి వేసవికాలంలోకి వచ్చేవాళ్ళం. ఆ శీతాకాలంలో మన శరీరంలో అవన్నీ న్యూట్రల్ అవడం కోసం అనేక రకాల మూలికలు మనకి ఉగాది పచ్చడిగా ఇది మనం టేస్ట్ కన్నా కూడా ఒక ప్రసాదంగా ఆరోగ్యపరమైన ఔషధ గుణాలు ఇందులో ఎక్కువ. అందుకోసం ఆ సీజన్ మారింది కాబట్టి అది చెప్పరమ్మా, తక్కువ తీసుకోండి. ఒక పావు అంత కూడా ఒక బాగా అది రుచికి సరిపడమ్మా. కారం ఎక్కువ కావాలండి, పిల్లలు ఎవరైనా తింటారు ఎక్కువ పులిపిష్టమైన వాళ్ళు చింతపండు, ఇష్టమైన వాళ్ళు బెల్లం కానీ మనం చూస్తున్నాము ఈ మధ్యకాలంలో ఇందులో ఐదు పళ్ళు కనిపిస్తాయి. అవునండి, నాలుగు చెరుకు గడలు, యాపిల్, అనేక రకాలు అన్ని కలిపేస్తున్నారు. 6 రకాలు కాస్త 60 రకాలు అయిపోతున్నాయండి. యాక్చువల్గా షడ్రుచులు అంటే 6 రకాల రుచులు అంటే ఈ 6 రకాలే మనం శాస్త్రీయ పద్ధతిలో అయిపోయింది. శాస్త్రీయ పద్ధతిలో ఉగాది పచ్చడి చాలా సింపుల్. నానబెట్టిన చింతపండు, అందులో మనం కొద్దిగా వేప పువ్వు, సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ బెల్లం, మామిడికాయ ముక్కలు, అంతే. ఈ 6 రుచులతో మేళవింపే ఈ ఉగాది పచ్చడి. సో అయిపోయింది సార్. ఈ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా మొదటిసారి నేను ప్రిపేర్ చేశాను ఈ ఉగాది పచ్చడి. నేను ఇస్తానమ్మా, మీరే ఇస్తారా సార్? మీరు చెప్పండి. ఓకే, ఎలా ఉందో ఓకే సార్. స్పూన్ తోటి తీసుకుందాం. ఇలా మనము పులుపు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం. ఓకేనమ్మా. సో దీంట్లో నాకు ఎక్కువగా స్వీటు, పులుపు, చేదు ఈ 3 వచ్చాయి సార్. ఓకేనండి. కానీ ఏదైతే ఏమైంది, ఫస్ట్ అయితే నా దగ్గర మీరు ఉగాది పచ్చడి తినిపించారు అంటే శాస్త్రీయ పద్ధతిలో ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా మాకు చాలా క్లియర్గా తెలియజేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.